నార్త్ సెంటినల్ ఐలాండ్ ఉందని ఎంతమందికి తెలుసు? అక్కడికి వెళ్ళిన అమెరికన్ యూట్యూబర్ ని ఎందుకు అరెస్ట్ చేశారు? అక్కడ తను ఏం చేశాడు? మన ఇండియాకి దగ్గరలో ఉన్న అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ నుంచి సెంటినల్ ఐలాండ్స్ 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సెంటినల్ ఐలాండ్స్ ఒక ఫోర్బిడెన్ ప్లేస్. అక్కడ ట్రైబల్స్ మాత్రమే ఉంటారు. 60,000 సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉంటారు. ఈ వాళ్ళకి కూడా మోడర్న్ సొసైటీతో వాళ్ళకి సంబంధం లేనట్టు ఉంటారు. బయట మనుషులతో కానీ వేరే ప్రాంతాల్లో మనుషులతో కానీ అసలు సంబంధం అనేది ఉండదు. బయట మనుషులు కానీ వాళ్ళ ప్రాంతాల్లోకి వస్తే వాళ్ళు బాణాలు వేసి చంపేస్తారు. ఇండియన్ గవర్నమెంట్ క్లియర్ గా చెప్పారు సెంటినల్ ఐలాండ్స్ కి వెళ్ళకూడదు అని. ఒకవేళ వెళ్తే అది ఇల్లీగల్, వాళ్ళని అరెస్ట్ చేస్తారు అని. మళ్ళీ మార్చి 31న మికాలో పోలియాకో అనే యూఎస్ కి సంబంధించిన వ్యక్తి నార్త్ సెంటినల్ ఐలాండ్స్ కి వెళ్ళాడు. ఇతని ఒక యూట్యూబర్. మార్చి 31న అర్ధరాత్రి ఒక మోటార్ బోట్ ని సిద్ధం చేసుకుని ఎవరికి తెలియకుండా నార్త్ సెంటినల్ ఐలాండ్స్ కి చేరాడు. అదృష్టం శాతు అక్కడే సెంటినల్స్ వాళ్ళు ఎవరూ లేరు. కొంచెం సమయం గడిపాడు. అయితే పోలియాకో తీసుకుని వెళ్లిన కోక్టీన్స్ అండ్ కొబ్బరికాయలను అక్కడే వదిలేసి వచ్చాడు. అనుమానాస్పదంగా కనిపించిన ఇతను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలియాకో వదిలి వెళ్లిన వస్తువులను పోలీసులు గాలిస్తున్నారు. అవి సెంటినల్స్ కు దొరికితే రోగనిరోధక శక్తి లేనందువల్ల వారు ఇన్ఫెక్షన్ కి గురవుతారని నిపుణులు చెబుతున్నారు.